నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మామూలుగా మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ పూజారిని అంటే మనకున్న బాధల్ని పూజారి చెప్పుకొని లేకపోతే జాతకాలు చూపించుకొని ఇలా మనకి మంచి జరగాలని చెప్పేసి చాలా వరకు చూసుకుంటాం. కానీ ఇదే పూజారి దేవాలయం ప్రాంగణంలో మరి బంతిపూల మధ్యలో గంజాయి పెంచితే దీన్ని ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతుంది? ఇది ఎక్కడ జరిగిందంటే సంగారెడ్డిలో జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. అసలు ఈ న్యూస్ నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మనం ఎలా అంటే ఒక పవిత్ర స్థలంగా వెళ్ళి పూజలు చేసుకొని ఎన్నో రకాలుగా అక్కడ చాలా వరకు టైం స్పెండ్ చేస్తుంటే పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి వింటూ ఉంటాం, కూర్చుంటాం, అన్ని రకాలైతే. కానీ అక్కడ ఉన్న పూజారే గంజాయిని పెంచుతున్నారు అంటే, బంతిపూల మొక్కల మధ్యలో గంజాయి పెంచుతున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అతను తెలిసే చేశాడు. గంజాయి నేరం అని తెలుసు కదా, గంజాయి పెంచటం అందరికీ చిన్నపిల్లలు అడిగినా తప్పని చెప్తారు కదా. చేశాడు అంటే డబ్బు కక్కుర్తి, డబ్బు కోసం. ఎన్ని సంవత్సరాలు ఇలా పూజారి జీవితం గడపాలి? వాళ్ళ నాన్న బహుశా పూజారి అయి ఉంటాడు. మా నాన్న జీవితం గడిచిపోయింది పూజారిగా, నా జీవితం కూడా పూజారిగానే గడిచిపోవాలా? నాకు ఇప్పుడు ఈ గుడిలో ఎవరికి డౌట్ వస్తుంది? రాదు. కాబట్టి ఇది సేఫ్ అనుకున్నాడు. ఆ మధ్య ఒకసారి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మిద్ది మీద పండించారు గంజాయి. ఇట్లా గంజాయి ఈ మనిషి ఆ మనిషి అని లేకుండా అందరికీ అది వ్యాపిస్తుంది గంజాయి అనేది. అది ఒకప్పుడు ఏదో ఫ్రెండ్స్ మధ్యలో ఒక టెంప్టేషన్గా స్టార్ట్ అయ్యి ఏమో అదొక కుతూహలం అన్నమాట. ఎలా ఉంటుంది చూడాలి, ఒక ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ అయ్యి అది ఒక అలవాటుగా మారిపోయి మనుషుల జీవితాలని చిన్నాభిన్నం చేస్తుంది, తలకిందులు చేస్తుందని చెప్పొచ్చు. దీనికోసం ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆఖరికి గుడిలో కూడానా అని అనిపించేలాగా ఈ పూజారి నిజానికి ఒక రకంగా చాలా చాలా నేరం అండి ఇది. మామూలు వాళ్ళు చేయొచ్చు అంటే అర్థం వాళ్ళకి తెలియక తెలిసి చేసిన ఇప్పుడు మనం ఏం చెప్పుకునేవాళ్ళము, గుడి బడి అనేవాళ్ళం. దేనికి? లిక్కర్ షాప్ పెట్టడానికి గుడి దగ్గర బడి దగ్గర పెట్టకూడదు అనేవాళ్ళం. అంటే మిగతా చోట్ల పెట్టొచ్చు అనే కదా. అలాగే ఇప్పుడు ఈయన ఒక పూజారి అంటే దేవుడికి మధ్యవర్తి లాగా, మన భక్తులకి దేవుడికి మధ్యలో మధ్యవర్తి లాగా ఒక అనుసంధానకర్త కదా పూజారి అనేవాడు. మరి అలాంటి మనిషి ఇలా చేయడాన్ని ఎలా జీర్ణించుకుంటారు? అసలు మామూలు వాళ్ళు చేస్తేనే నేరమైనప్పుడు అసలు ఒక పూజారి చేస్తే ఎట్లా జీర్ణించుకోవటం? అసలు ఏదైనా ఇక్కడ గంజాయి ఉంది అని పట్టుకున్న ఆఫీసర్కి మట్టుకు శతకోటి నమస్కారాలు. 70 లక్షలు విలువ చేసే గంజాయి అంటే అసలు అంటే ఇప్పుడు గుడికి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కదా, ఆ గుడిలో దేవుడికి పెట్టడం కోసం అని చెప్పి పువ్వులు పెట్టడం కోసం అని పువ్వులు కూడా పూజారులు, దాదాపు పూజారీలు కూడా అందులోనే ఉంటుంది. అది చూడ్డానికి కూడా అది ఆ మొక్క కాస్త గోంగూర మొక్కలా ఉంటుంది అన్నమాట. గంజాయి మొక్క కూడా పెద్ద డిఫరెన్సు బాగా తెలిసిన వాళ్ళకైతే తప్పితే డిఫరెన్స్ కనిపెట్టలేరు. ఎవరన్నా సడన్గా వచ్చి చూస్తే కూడా కనిపెట్టలేరు అసలు. మరి అంత పెద్ద స్థలంలో పండించాడు కాబట్టే 70 లక్షలది ఎంత పెద్ద స్థలం అయి ఉండాలి? అసలు ఎన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంది? ఇది ఆలోచిస్తే కనుక అసలు ఒక గుడిలోనే ఇలా దొరికింది అంటే ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఈ పాకెట్స్, ఈ హాట్స్పాట్స్ ఎక్కడున్నాయి అనేది మనం అసలు ఊహకందని విషయంగా ఉంది. ఇది మట్టుకు ఒక రకంగా చాలా పెద్ద కనువిప్పు. అంటే ఇంకా చాలా దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది గంజాయి మీద. అంటే ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే అయితే డ్రగ్స్ రహిత రాష్ట్రం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా చాలా సభలలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక ఈగిల్ టీం కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ఇంక ఇట్లనే జరుగుతుంటే ఇంకేం చేయాలి? మనం ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇంకా ఎంత నిఘాని పెట్టాలి? ఎంతమంది మీద నిఘాని పెట్టాలి? ఇప్పుడు ఇది ప్రజల్లో మార్పు వస్తే తప్పితే, పౌరుల్లో వచ్చే మార్పు తప్పితే ప్రభుత్వాలుగా ఇంతకంటే చెయ్యొచ్చు.
ఇంకా ఇంకా టీములు పెట్టాలి. మన రాష్ట్ర జనాభాకి తగ్గ పోలీసు వ్యవస్థ లేదు, మన దగ్గర పోలీసులు లేరు. అంటే మనం వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇంత డెన్సిటీ పాపులేషన్కి ఇంతమంది పోలీసు ఉండాలి, ఇంతమంది డాక్టర్లు ఉండాలి, ఇంతమంది టీచర్లు ఉండాలి అనేది ఒక లెక్క ఉంటుంది మనకి. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనం చాలా దూరంలో ఉన్నాం. అసలు మనం ఉండాల్సినంత పోలీసు లేదు మనకి. మరి అంత పోలీసుని పెడితేనన్నా ఇది కంట్రోల్ అవుతుందా? అసలు ఈ గంజాయి వెనక రాజకీయ నాయకులు కూడా ఉన్నారా? ఉండే వాళ్ళే ఈ గంజాయి సాగుకి వీటికి సహకరిస్తున్నారా? రాజకీయ నాయకులు ఏంటి, పోలీస్ ఆఫీసర్లు ఏంటి, ఇలా అందరి సహకారం లేనిదే ఇది ఇంత 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 చాప కింద నీరులాగా ఇంత డీప్ రూటెడ్గా అవుతుందా అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. నిజంగా మ్యామ్, ఎందుకంటే మీరు అంటుంటే అనిపిస్తుంది, ఒక పూజారికి తనకు అలా వెయ్యాలని ఒక ఐడియా ఎట్లా వచ్చింది అంటే అంత అంటే లక్షల్లో, దాదాపు ఇప్పుడు ₹1,00,00,000 దాకా అన్నట్టే కదా. దీనికి వెనకాల ఇంకేమన్నా ఉందా? ఇంకెవరో ఉండుంటారు, ఇతను ఒక్కడైతే కాదు. ఇది ఒక ర్యాకెట్ ఉండుంటది. అతను ఒక్కడైతే అంత ధైర్యం చేయలేడు, ఎవరో ఉన్నారు అతను వెనక. పెద్ద మనిషి ఉండే ఉంటారు, ఒక ముఠా ఉండుంటది. ఇది ఖచ్చితంగా ఆ ముఠా ఉండబట్టే ఇక్కడ ఎవరికి అనుమానం రాని ప్రదేశం కాబట్టి గుడిని ఎంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు గుడినే ఎంచుకున్నారంటే రేపు బడిని ఎంచుకోరని గ్యారంటీ ఏంటి? ఎగ్జాక్ట్లీ. లేదు ఇంకో హాస్పిటల్ని ఎంచుకోరని గ్యారంటీ ఏముంది? అందుకని ఏ విధంగా చూసినా సరే ఇది చాలా భయంకరమైన విషయము. ఈ విషయాన్ని మనము ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోకపోతే మటుకు ప్రభుత్వం పరుగు పోతుంది, అంతే, ఇంకేం లేదు. అంటే ప్రభుత్వం ఎన్ని విషయాల మీద అంటే చెయ్యాలి, మరి బాధ్యత కదా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ప్రభుత్వం బాధ్యతే. మీరు అవునన్నా కాదన్నా అయ్యో పాపం అంటానికి లేదు. అంటే ఒక పక్కనేమో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది విపరీతంగా. క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? గంజాయి వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఈ గంజాయి తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. అసలు ఇంకా గమ్మత్తు, గంజాయి ఏదో అబ్బాయిలే తీసుకుంటారు అని అనుకోవడం చాలా పొరపాటు. వాళ్ళ అమ్మాయిలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అందుకే ఇంత వాడకంలోకి వచ్చేసింది ఆ గంజాయి. అసలు ఇంత నిఘా ఉంటేనే, ఇంత ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటే కూడా ఇంతమంది తీసుకుంటున్నారు అంటే దీనికి కొంతమంది చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇది లీగలైజ్ చేసేస్తే ఈ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అసలు జనాలకి ఏంటి అంటే నిషేధం ఉంది అంటే ఇంకొంచెం ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఇట్లా ఏవేవో పిచ్చి మాటలు చెప్తారు కానీ, వేరే దేశాల్లో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తారు కానీ మన దేశంలో మట్టుకు ఒక రకంగా చూస్తే కొన్ని స్టడీలు ఏం చెప్తున్నాయంటే నిరుద్యోగం ఎక్కువ ఉండటం వల్ల, డబ్బులు లేక ఇది ఉపాధి మార్గం అవుతుంది అని అంటున్నారు. కావచ్చు. అయితే దీనికి పేదవాళ్ళే ఎక్కువ ఇది చేస్తారు అని చెప్పి ఒకప్పుడు చెప్పేవాళ్ళు. రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, వాటి దగ్గర, వీటి దగ్గర రాత్రిపూట రోడ్డు పక్కన ఫుట్పాత్ల మీద పడుకునేవాళ్ళు, వీళ్ళంతా ఎక్కువ గంజాయి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి సరిగా ఉండదు కాబట్టి గంజాయి తీసుకుని ఆ మత్తులో పడుకుంటారు అనేవాళ్ళు. మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మరి ఇది అసలు ఈ సంస్కృతి ఎందుకు, ఇంత గంజాయి సంస్కృతి ఎందుకు విస్తరించింది? చదువుకున్న వాళ్ళు కూడా ఇది చట్ట వ్యతిరేకమని తెలిసి కూడా ఇంతలా ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మద్యపానం చేస్తున్నారు అంటే మద్యపానం లీగల్ కాబట్టి తీసుకుంటున్నారు అనుకోవచ్చు. గంజాయి ఇల్లీగల్, ఆయన ఇంత విచ్చలవిడిగా దొరుకుతుంది. తీసుకునే వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? ఒకప్పుడు అది ఎక్కడ అంటే ఏదో కొండల్లో గుట్టల్లో ఎక్కడో ఉన్న ఆ ప్లేసెస్లో మాత్రమే అది అవైలబుల్ ఉండేది అని. కానీ ఇక్కడ చూసుకుంటే మేడం ఎక్కడ చూసినా, అసలు ఎవరి దగ్గర చూసినా ఇది అవైలబుల్ ఉంటుంది. దీని గురించి అంటే చాలామంది పోలీసులు కూడా పట్టుకోవడం, అండ్ ఈరోజు చూస్తే ఈ సంఘటన. అసలు ఏంటి అసలు ఇది చాలా పెద్ద డేంజర్ బెల్ అండి. ఇవాళ అసలు వాడు అంత ధీమా, అంత ధైర్యం, అతని వెనక ఎవరూ లేకుండా మటుకు ఒక పూజారి అంతటి సాహసం చెయ్యడు. అతన్ని అడ్డం పెట్టుకుని ఒక పెద్ద ర్యాకెట్టే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఆ ముఠాని పట్టుకుంటే తప్పితే ఇప్పుడు అతను ఇచ్చే ఆధారాలను బట్టి ఆ ముఠా బయటకు వస్తుంది. నిజంగా వార్తలన్నీ కరెక్ట్గా బయటకు వస్తే కనుక దీని వెనక చాలా పెద్ద ముఠా ఉందనేది బయటకు వస్తుంది. అంటే ఇక్కడ చూస్తే మేడం ఒకటి ఏంటంటే, ఇది ఇవాళనో లేకపోతే నిన్ననో
జరిగినది కాదు. ఎందుకంటే అక్కడ చూస్తున్నట్టయితే ఆ విజువల్స్ అవన్నీ చూస్తున్నట్టయితే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఇవాళ ఈ వార్త బయటకు వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇది ఎంతమంది దీనికి బలై ఉంటారు, ఎంతమంది దీనివల్ల అదే ఇబ్బంది పడి ఉంటారు? ఇప్పుడు మనం ఏం చెప్పలేము దానికి. ఇప్పుడు అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అతను వెనక ఎవరున్నారు అనేది అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. సో దాంతోనే చర్యలు తీసుకోవాలంటారు. అది ఎవరు ఉన్నా, ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా కూడా ఆయనకు తగిన శిక్షలు పడాలి అంటారు. అంత ఖచ్చితంగా పడతాయి అంటారా? ఇప్పుడున్న మన వ్యవస్థను చూస్తే, ఈ లా అండ్ ఆర్డర్ చూస్తే పడుతూనే ఉంటాయండి. అయినా వాళ్ళు ఏమీ అసలు చలనం ఉండట్లేదు. మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. యువతని నాశనం అయిపోతుంది కదా ఇక్కడ. అవును, అవుతుంది. మరి అవుతుంది. ప్రభుత్వాలు అందుకే కదా ఇంత దీనికోసం ఒక స్పెషల్ ఫోర్సు, SOT పోలీసులని, అదని ఇదని ఎన్నో రకాలుగా చేస్తున్నా ఇవి మూలల్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా దీని మీద మన చేతులు ఎత్తేయాల్సిన చేతులు ఎత్తేయడం కాదు కానీ అవగాహన కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు. స్కూలు స్థాయి వరకు వెళ్ళి కూడా పోలీసులు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. సరిపోవట్లేదు అనిపిస్తుంది. అందుకని చెప్పి దీని ప్రభుత్వం అంటే ఒక పక్కా ప్రణాళిక అయితే మట్టుకు అవసరమేమో, అంటే ఒక పందా మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందేమో అనిపిస్తుంది. అవేర్నెస్ ఎంత చేసిన ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఫలితం ఉండట్లే అంటారు. అదే చేయాలనుకునే వాళ్ళు ఆగట్లేదు. ఇది అది చెడ్డది అని తెలిసి దానిపైన మొగ్గు అనేది. చట్టాల్లో ఇంకో శిక్షలు ఏమన్నా కొంచెం మార్పులు చేయాలేమో. ఇప్పుడు 2 సంవత్సరాల శిక్ష అన్నది 5 సంవత్సరాలు చేయాలేమో. వీళ్ళకి బెయిల్ దొరకటం చాలా లేట్ చేయాలేమో. ఇట్లా కొన్ని మార్పులు తీసుకొస్తే అన్నా, ఇప్పుడు నేను లోపలికి వెళ్తే 5 ఏళ్ళు రాను అనే ఒక భయం ఉందనుకో, చేయాలంటే కొంచెం ఆలోచిస్తాడు కదా. రైట్ మ్యామ్, రైట్. మరి ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటుంది, ప్రభుత్వం కార్యాచరణ ఏం తీసుకుంటుందో చూద్దాం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.